వాళ్ళకి పక్కన చెట్లు కనపడుతుంటాయి. వాళ్ళ కోసం చెప్పని చెట్లు, బాటసాల కోసం చెట్లు ఎప్పుడు కూడా నీడని ఇస్తూనే ఉంటాయి. చూడండి, వాడికి ఎవరైనా చెప్పారా? చెప్పలా. కానీ అది బాటసాలకు నిరంతరము నీడని ఇస్తూనే ఉంటాయి. అది వాడి యొక్క గొప్ప గుణం. అట్లానే మన గుణాలు కూడా, మనలో ఉండేటువంటి గుణాలను కూడా మన ఆలోచనల ద్వారా మనం గొప్పవాళ్ళం కావాలి. చెట్లలాగా, చెట్లకి ఎవరు చెప్పరు, అదే విధంగా మనం కూడా గొప్పగా తయారవ్వాలి అని చెప్పని కవి యొక్క ఆలోచన, భావము. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై హమ్కో నవ ఫూలోంకి మాల. ఇకపోతే పూలు, పూలు ఎప్పుడు కూడా పూలు వాడిపోయేంత వరకు, కొన్ని పూలు మీరు చూసే ఉంటారు, మల్లెపూలు, గులాబీలు, జాజులు, సన్నజాజులు, విరజాజులు అని మనం పేర్లు పెట్టాం. ఇవన్నీ కూడా వాడిపోయేంత వరకు వాసన ఇస్తూనే ఉంటాయి. ఎవరు చెప్పారు వాటికి వాసన ఇవ్వమని? వాటి సహజ గుణం అవి. అట్లానే మనిషి యొక్క సహజ గుణం ఎలా ఉండాలి? త్యాగము, సేవ. ఇతరుల కోసం మనం ఏదైనా త్యాగం చేయగలి ఉండాలి, ఇతరుల కోసం సేవ చేసే గుణాన్ని కలిగి ఉండాలి. అలానే చూడండి మనం చెట్ల నుంచి నేర్చుకుంటున్నాం, పూల నుంచి నేర్చుకుంటున్నాం. పూలు మనం చెప్పలా, చెట్లకి చెప్పలా, కానీ మనుషులు చెప్తూనే ఉన్నాం. ఒరే వాడు పడిపోతాడు రా, చేయి పట్టుకోరా అన్నా కూడా పడిపోలేమ్మా, వాడు నడుస్తాడు అని చెప్పి అంటాం మనం. తమ్ముడు చేయి పట్టుకోం, వాడు పడిపోతాడు. అమ్మా నన్ను అన్నయ్య పట్టుకోలేదమ్మా అని చెప్తుంటారు. సో ఇటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? మనలో నిర్లక్ష్యం, సేవ, త్యాగం అనేటువంటి భావాలు లేవు. తర్వాత నెక్స్ట్, త్యాగి తరువం కి జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీకే. కాబట్టి ఈ రెండింటిని చెట్ల నుంచి, పూల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, వాటి జీవితాల నుంచి మనం కూడా ఇతరులకు ఏదైనా ఇవ్వాలి, ఇతరులకు ఏదైనా ఇవ్వాలి అనేటువంటి భావన నేర్చుకోమని చెప్తున్నాడు. చూడండి, చాలా మంచి ఆలోచన, చాలా ఈజీగా మీకు అందరికీ అర్థమయ్యేటువంటి ఆలోచన ఇది. మీరందరూ తప్పకుండా మరి ఈ 2020లో మనకి అనేక కష్టాలు వచ్చినాయి జీవన విధానంలో. సో వీటి నుంచి మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా సరే, 2021 నుంచి అయినా కూడా ఇటువంటి పూలలాగా, చెట్లలాగా మీరు గొప్పగా ఉన్నతమైనటువంటి గుణాలతో వికసించాలని చెప్పని కోరుతూ మనం 2వ లెసన్ ప్రారంభిస్తున్నాం. కవి యొక్క ఉద్దేశం ఏంటంటే, कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का लेखन कला का विकास करना पहला उद्देश्य है। मैं अभी कभी कभी हिंदी में भी बताता हूँ आपको मालूम होने के लिए। कहानी विधा, इस कहानी, ईदगाह कहानी या लेसन, ईदगाह पाठ कहानी विधा में है। कहानी विधा में क्यों है कि कहानी विधा की शैली को आपको परिचय करना, परिचय करने के बाद कहानी लेखन में कला का विकास करना। आप सबको कहानी लेखन में जो जो कला ये होना है, किस प्रकार कहानी लिखने से आप बहुत सुंदर ढंग से कहानी लिख सकते हैं, बोल सकते हैं, सुन सकते हैं, आदि के बारे में आप जान सकते हैं, उसको आपको परिचय कराना, उसके बारे में विकास करना। विकास करना माने आपको सिखाना, मालूम करवाना, परिचय देना आदि, जो अनेक भाव से हमारे मन में विकास, डेवलपमेंट करना। और एक एक तो कहानी विधा की भाषा शैली को परिचय कराना, दूसरा है कहानी लेखन में कला का विकास करना, और तीसरा त्याग सद्भाव,
मैं अभी अभी बताया ना, त्याग। पेड़ क्या क्या करते हैं? त्याग गुण सीखते हैं, मन हमें सिखाते हैं, त्याग गुण हमें సిఖాతే हैं। చెట్లు మనకి త్యాగాన్ని, త్యాగం అనేటువంటి గుణాన్ని నేర్పిస్తాయి. మనం చెట్టు దగ్గర పోయి ఏది అడిగితే అవి ఇస్తాయి. ఎవరు అడిగినా ఇస్తాయి. డబ్బున్నవాడు అడిగినా ఇస్తాయి, డబ్బు లేని వాడు అడిగినా ఇస్తాయి, బీదవాడు అడిగినా ఇస్తాయి, ధనవంతుడు అడిగినా కూడా ఇస్తాయి. అటువంటి గుణాన్ని నేర్పుతాయి చెట్లు. కాబట్టి సద్భావాలు, త్యాగము మరియు వివేకము, నాలెడ్జ్, ఇటువంటి సంవేదనశీల కర్తవ్యం, ఆలోచనాపరమైనటువంటి గుణాలని, కర్తవ్యాలని మీకు తెలియజేయటము ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశము. और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना. తర్వాత నెక్స్ట్ మనం పెద్దవాళ్ళని గౌరవించటం, వాళ్ళ మీద ఎక్కువ అభిమానం చూపించటం, వాళ్ళతో మనం ప్రేమగా ఉండటం అనేటువంటి గుణాలని నేర్పించడం కవి యొక్క ముఖ్య ఉద్దేశం. దేని ద్వారా? ఈద్గాహ్ కహానీ ద్వారా. विधा विशेष. कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कह का आशय कहना से है. ఈ కహ అనేటువంటి శబ్దం మనం ఫస్ట్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కహ అనేటువంటి ధాతు అంటే వెర్బ్ రూట్ అనేటువంటి ద్వారా ఆని అనేటువంటి ప్రత్యయాలు అనేక రకాలు ఉన్నాయి. కృత ప్రత్యయ అని ఇట్లా అనే ప్రత్యయాలు ఉన్నాయి. కానీ మనకు కేవలము అవన్నీ నేర్పించకుండా మనకి కేవలం ప్రత్యయం అంటే చివర వచ్చేటువంటి శబ్దము ప్రత్యయం అని చెప్తున్నాం. ఆని అనేటువంటి ప్రత్యయం జోడినేసే కహాని అనేటువంటి శబ్దము మనకి వచ్చింది అంటున్నాం. కహనా అంటే చెప్పుట, కహాని అంటే అర్థమయ్యేటట్లుగా చెప్పబడుట అనేటువంటి ద్వారా ఆ కథలో నీతిని తెలియజేస్తూ ఒక కథని అందంగా తీర్చిదిద్దడం కహనా యొక్క ముఖ్య ఉద్దేశము. ఏదైనా రే అతడు చెప్పాడంటే అతడు చెప్పిన మాటలో అర్థం ఉంటుంది అని అంటారు, అవునా? సో అట్లా అర్థాన్ని ఇచ్చేది కహాని. చెప్పడం వేరు, చెప్పిన దాంట్లో అర్థము వేరు. అరే సార్ చెప్పినా, మా నాన్న చెప్పినా, మా అమ్మ చెప్పినా, మా అన్నయ్య చెప్పినా ఆ మాటలో అర్థం ఉంటుంది. ఆయన చెప్పడంలో ఒక అర్థం ఉంటుంది. ఆయన చెప్తే దాంట్లో ఏదో ఒక మూలార్థం ఉంటుంది అని చెప్తుంటాం మనం అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు. అట్లా చెప్పేది మామూలు కథ వేరు, కథ ద్వారా జ్ఞానాన్ని ఇవ్వటం వేరు. కథ ద్వారా జ్ఞానాన్ని ఇవ్వటము ఈ కథ యొక్క ఉద్దేశం. అట్లా కహాని అనేటువంటి శబ్దం ఏర్పడింది. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఇంకా కహాని గురించి ఇంకా మనం చెప్పదలుచుకున్నట్లయితే ఏదైనా ఒక ఘటన లేదా ఏదైనా ఒక విషయాన్ని అందంగా తెలియజేయటము, అర్థమయ్యేటట్లు వివరించటము కథ యొక్క ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా ఒకటి విషయాన్ని అందంగా తెలియజేయాలి. కథలో ఏముండాలి? అర్థంగా ఉండాలి, అది అర్థమయ్యేటట్టుగా ఉండాలి, అది జ్ఞానాన్ని ఇచ్చేటట్టుగా ఉండేదాన్ని కథ అని అంటాం. ప్రతిదీ కథ కాదు కదా. ఈరోజు నేను ఉదయాన్నే లేచాను, ఏంటి పాలు తాగాను, పడుకున్నాను, అది కథలాగా చెప్పొచ్చు. కానీ దాంట్లో అర్థం ఏముంటుంది? ఏముండదు. అందరూ చేసే పనే కదా. కానీ ఆ రోజు చేసే పనిని గొప్పగా చెప్పటం, దాని ద్వారా నేను కూడా ఇలా ఉదయాన్నే లేవాలి, ఈ పనులు చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పని అనేటువంటి అర్థాన్ని స్ఫురింపచేయటమే కథ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా చెప్పటమే కథలో ఉండేటువంటి గొప్పతనం. మనం అప్పుడప్పుడు కథల గురించి కూడా అరే వాడు పెద్ద కథ చెప్తాడు వినండి అని అంటాం. అరే వాడు ఎందుకురా లేటుగా వచ్చావు స్కూల్కి అంటే చూడు పెద్ద కథ చెప్తాడు అని అంటాం. ఆ కథకి అర్థం ఉండదు. ఆ కథలో అర్థం ఏంటి? తప్పించుకునే గుణమే కనపడుతుంది. వాడు చెప్పే కథలో అర్థం అనేది ఉండదు. దాన్ని మనం చెబుతాం చెవులో పూలు పెట్టడం అంటాం. అట్లా కాకుండా ఆ జ్ఞానాన్ని ఇచ్చేది కదా. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని కథ రూపంలో కనుక చెప్పినట్లయితే
మన మనసుకి చాలా బాగా హత్తుకొని మనం కూడా అలా అభివృద్ధి చెందుతాము. ఇప్పుడు చూడండి, ఈ గుణాలు ఇప్పుడు ఈ కథలో ఉన్నాయో లేదో చూద్దాం. ఈద్‌గాహ్ అనేటువంటి కథలో इस कहानी में दादी व पोते के मार्मिक प्रेम दर्शाया गया है दर्शाना दिखाना दिखाया गया है. దీంట్లో ఎక్కువగా ఉర్దూ శబ్దాలు దొర్లుతుంటాయి, వాటి భయపడబాకండి. ఈ కథలో ఎక్కువ ఉర్దూ శబ్దాలు కనపడుతుంటాయి. ఈ కథలో ఒక మనవడు, ఒక నాయనమ్మ, లేదా మన బామ్మ మనవడు, వాళ్ళిద్దరి మధ్యటువంటి గొప్ప అనుబంధము. ఆ అనుబంధం ఎంత మందికి ప్రేరణ కలగజేస్తుంది, ఎంతో మందికి ప్రేరణ కలగజేస్తుంది. దాన్ని దీంట్లో మనం చూపించాము. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है. దీంట్లో కథ నడిచేటువంటి తీరు, సందర్భము, వాతావరణము సజీవ చిత్రణ ఎప్పటికీ కూడా నిలబడిపోతాయి. ఎండింగ్ అనేది లేదు ఈ కథలో. ఈ గుణాలకి ఈ కథ మీకు చెప్పినటువంటి కథలో, మీకు తెలియజేసేటువంటి కథలో ఎండింగ్ అనేది లేదు. ఇది ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది. इसमें बाल्यावस्था के निर्मल भावनाओं को सुंदर प्रतिबिंब दर्शाया गया है. దీంట్లో ఈ కథలో పిల్లల యొక్క, చిన్న పిల్లల యొక్క గుణాలు ఎలా ఉంటాయి, ఆ గుణాలని నిర్మల భావన అంటాం. నిర్మల్, వాళ్ళలో ఎటువంటి కలుషితము అనేది ఉండదు, కల్మషము అనేది ఉండదు, ఎటువంటి చెడు అనేది ఉండదు. వాళ్ళు చాలా ముద్దుగా, చాలా తీయగా, వాళ్ళ మాటలు బాగుంటాయి. ఆ మాటల్లో కల్మషం అనేది ఉండదు. అటువంటి భావనని మనకి ఈ కథలో చూపించాడు. పిల్లవాడి యొక్క చిన్న చిన్న మాటలు, ముద్దు మాటల్లో ఎంత పెద్ద అర్థం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశాడు. మీకు తొందరగా చెప్తున్నాను అబ్బాయిలు అమ్మాయిలు. లేఖక పరిచయం ఒకసారి చూద్దాము. ఇవన్నీ మనం చెప్పుకున్నట్లయితే కథ మనకి బాగా అర్థమవుతుంది. అందుకని చెప్తున్నాను, మీకు డైరెక్ట్ గా లెసన్ లోకి తీసుకెళ్ళకోకుండా. ఈయన లేఖక పరిచయం కనుక చూసినట్లయితే, ఈయన కాశీలో 31 जुलाई 1880 1880 कहते हैं हिंदी में, जो 31 को 31 कहते हैं. ఈయన 1880 జూలై 31న జన్మించాడు. ఈయన పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇతనికి చిన్నతనంలో ఇతని అసలు పేరు ధనపతి రాయ్ శ్రీవాస్తవ్. ఈయన ట్యూషన్లు చెప్పుకుంటూ, ట్యూషన్స్ అంటే మీకు తెలుసు, తనతో పాటు ఇంక కొంతమంది పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటా వచ్చే డబ్బులతో ఈయన మెట్రిక్ పూర్తి చేశాడు. మెట్రిక్ అంటే ఇప్పుడు 10th క్లాస్ అనేవాళ్ళం, ఇంతకుముందు మెట్రిక్ అనేవాళ్ళం. దాని తర్వాత ఉద్యోగం చేసుకోండి. మెట్రిక్ పూర్తి అయిపోయిన తర్వాత చిన్న ఉద్యోగం బతకడానికి చిన్న ఉద్యోగం, వింటలేదురా బాయ్ నువ్వు, చిన్న ఉద్యోగం చూస్తూ BA పూర్తి చేశాడు. చూడండి, ఎవరి మీద ఆధారపడ్డా? తన కష్టం మీదనే అతను ఆధారపడ్డాడు. ఇప్పుడైతే మన పరిస్థితిని అమ్మని అడుగుతాం. పెన్ను కూడా, అమ్మ పెన్ను తీసుకొచ్చి, అమ్మ నోట్స్ ఉందమ్మా మంచం మీద, లేకపోతే టేబుల్ మీద మంచం ఉంది. మనం లేవలేము, మనకు అందరికి అన్ని తెచ్చి పెట్టాలి. కానీ ఇతను చూడండి, చిన్నప్పటి నుంచే చూడండి, మనకి ఈయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్ని కూడా కష్టపడుతూనే సంపాదించడం, గొప్పవాళ్ళం అవడం. కష్టపడుతూ గొప్పవాళ్ళు అవ్వాలి. సుఖపడి గొప్పవాళ్ళు అవడం గొప్పతనం కాదు, కష్టపడి గొప్పవాళ్ళు అవడమే గొప్పతనం. ఇతను చిన్నప్పటి నుంచి ట్యూషన్లు చెప్తూ 10th క్లాస్ పూర్తి చేశాడు. తర్వాత మనకి 10th క్లాస్కి మనం సరిగ్గా స్కూల్కే వెళ్ళాం మనం. కానీ ఇతను 10th ట్యూషన్లు చెబుతూ 10th క్లాస్ పూర్తి చేసుకున్నాడు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ BA పూర్తి చేశాడు. ఈయన దగ్గర 1 दर्जन उपन्यास 300 से अधिक कहानियों की रचना की है. ఈయన దగ్గర ఒక 12 ఉపన్యాస్ అంటే నవలలు, 300 కంటే ఎక్కువ కథలు ఈయన రచించాడు. ఈయన ఉపన్యాస సామ్రాట్, ఈయన నవలా సామ్రాట్ అని కూడా అంటాము. ఈయనకి కహానియా, ఈయన కథలు ఉపన్యాసాల కంటే ఈయన కథలు చాలా బాగా ప్రసిద్ధి చెందినాయి. ఈయన కథలు మానస సరోవర్ అనేటువంటి పేరుతో 8 భాగాలుగా డివైడ్ అయినాయి. 8 భాగాలు. ఈయన రచించిన 300 కథలు మానస సరోవర్ అంటే, అసలు మానస సరోవరం అంటే ఏంటి? మన మనసే ఒక సరోవరం. ఈ సరోవరం ఎప్పుడు నిశ్చలంగా ఉంటుందా? ఉండదు. ఏదో రకమైనటువంటి ఆలోచనతో
నిండి ఉంటుంది. అటువంటి మన మనసుని నిశ్చలంగా ఉంచి మనల్ని 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేయటమే కథల యొక్క ఉద్దేశము. అందుకని ఈయన కథా సంపుటికి ఏం పేరు పెట్టారు? మానసరోవర్ అని పేరు పెట్టారు. ఇవి ఎన్ని భాగాలుగా ఉన్నాయి? 8 భాగాలుగా ఉన్నాయి. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. ఈయన గొప్ప నవలలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके उपन्यास हैं. इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि. ఈయన కథలలో పంచ పరమేశ్వర్, బడే घर की बेटी పెద్దింటి అమ్మాయి, బడే घर की बेटी అంటే పెద్దింటి అమ్మాయి, కఫన్, కఫన్ అంటే ఈయన కథను చదివితే అబ్బా నేను కూడా ఇలా ఉండాలి, ఇలా తయారవ్వాలి అని ఆటోమేటిక్ గా మనలో ఎవరు చెప్పకుండానే మనలో మార్పు వచ్చేస్తుంది. అంత గొప్ప రూపంలో ఈయన కథలని రాశాడు. ఇకపోతే నెక్స్ట్ మనం లెసన్ లోకి వెళ్దాము. లెసన్ లోకి వెళ్ళబోయే ముందు ఈ లెసన్ ఎందుకు చెప్పారు అనే దాన్ని కూడా మనం ఒకసారి చెప్పుకుందాము. పిల్లల నుంచే మానవతా గుణాలను వికసింపచేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఈ కథని చెప్పారు. ప్రాచీన కాల సహి నైతిక మూల్య భారతీయ జీవనకే ప్రతిబింబ. ఎందుకనంటే భారతదేశము ఎప్పుడు పుట్టిందో చాలా మంది తెలియదు. భారతదేశం పుట్టినప్పటి నుంచి ఈ గుణాలు భారతదేశంలో ఉన్నాయి. ఎవరో భారతదేశానికి ఎవరో వచ్చి నేర్పల. భారతదేశము పుట్టక నుంచే ఈ గుణాలు ఉన్నాయి. నైతిక విలువలు అంటే, నైతిక విలువలు అంటే నీతి ప్లస్ ఇక్ నైతిక్, నీతి ప్లస్ ఇక్ నైతిక్ అంటే నీతిపరమైన, న్యాయపరమైన, ఇతరులని కష్టపెట్టని గుణాలు భారతదేశంలో, భారతదేశం పుట్టక ముందు నుంచే ఉన్నాయి. భారతదేశంలో ఉండేటువంటి గుణాలు ఏంటి? నీతిపరమైనటువంటి గుణాలు, ఇతరులను ఇబ్బంది పెట్టినటువంటి గుణాలు. భారతీయ జీవనకే ప్రతిబింబం. భారతీయ జీవితానికి ఇవి ప్రతిబింబాలు. భారతీయుల జీవన విధానం ఎలా ఉంటుందని అంటే మనం చెప్పాలంటే ఈ గుణాలను చెప్తాం. ఇన్కే రూప్ హర్ భారతీయ సమాయే హుయే హై. ఈ గుణాలు ప్రతి భారతీయుడికి ఉన్నాయి, భారతీయుల్లో ఉన్నాయి. అవన్నీ మళ్ళీ వాటిని ఒకసారి మనం అప్పుడప్పుడు మన దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటాం, బట్టలు దాచిపెట్టుకుంటాం, ఇంకా వస్తువులు దాచిపెట్టుకుంటాం. అవన్నీ ఉన్నాయా లేదని అప్పుడప్పుడు ఒకసారి తీసి చూస్తాము, చూడమా? అట్లానే చూస్తుంటాం మన దేశంలో ఆయుధాలు ఉంటాయి. అప్పుడప్పుడు అవన్నీ ఎలా ఉన్నాయని చెప్పినప్పుడు అవి చెక్ చేస్తుంటా, చెక్ చేయమా? అట్లానే మన దగ్గర ఈ గుణాలు ఉన్నాయా లేదా అని చెప్పిన మనం అప్పుడప్పుడు కూడా మనం బయట పెట్టుకుంటుంటాం. మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకి ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు మనలో ఉండేటువంటి గుణం ఆటోమేటిక్ గా బయటకు వచ్చి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. అదే బయటికి తీసుకురావటం అంటే. చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎలా? ఇతరులకు మంచి చేస్తూ. భారతదేశంలోనే మానవత్వం అనేది ఉన్నది. ఒక మానవులు నివసించేటువంటి భూమి ఏదైనా ఉన్నది అంటే భారత భూమి. ఏ భూమి అది? భరత భూమిలో మాత్రమే మానవులు నివసిస్తారు. మానవుల యొక్క గుణాలేంటి? ఆవు అంటే ఏంటి? 4 కాళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, పాలు ఇస్తాయి, అది చాలా మంచిదని చెప్తాను, చూసావా? అట్లానే భారతీయులు అంటే ఎవరు? భారతదేశంలో నివసించారు. వీళ్ళు ఎలా ఉంటారు? ఇతరులకు ఎప్పుడు సహాయం చేస్తుంటారు, మంచి చేస్తుంటారు. మానవత్వం వీళ్ళలో పరిమళిస్తుంటుంది. మానవులు రాక్షసులని కదా పేరు, మానవులు దానవులు అని కదా. మానవుడికి ఆపోజిట్, వ్యతిరేక పదం ఏంటి? దానవుడు. మానవులు అనేవాళ్ళు ఎక్కడున్నారు? భారతదేశంలో ఉన్నారు. ఎక్కువ మంచి పనులు చేస్తూ ఉంటారు. రాక్షసులు అనేవాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు అని మనం విన్నాం. వాళ్ళ గుణాలు కూడా మనం చూసాం. వాళ్ళు రాక్షసులు చనిపోయినారని చెప్పిన మనం దీపావళి కూడా జరుపుకుంటుంటాం. అంటే చూసారా, పండగ జరుపుకుంటాం. రాక్షసులు చనిపోతే పండగ జరుపుకుంటాం. అప్పట్లో ఎప్పుడో ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు భారతీయులలో దానవులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు.
हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं. భారతీయులు ఉండేటువంటి గొప్ప గుణం ఏంటంటే మనం చాలా పెద్దవాళ్ళని మనం గౌరవిస్తాము. పెద్దవాళ్ళని మనం ఏం చేస్తాము, గౌరవిస్తాము. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై, ఈ కథలో మీకు మేము ఏదైతే తెలియజేస్తున్నామో ఆ గుణము పిల్లలలో, ప్రతి భారతీయుడిలో పిల్లవాడు అనేటువంటి ప్రతి పిల్లవాడిలోని ఈ గుణాలు ఉంటాయి. పెద్దవాళ్ళని గౌరవించడం అనేటువంటి గుణము ప్రతి పిల్లవాడిలోనూ ఉంటుంది అనేటువంటి ఈ కథని మనం ఇప్పుడు చూద్దాం. మొదటి పేరా చదువుతాను చూడండి. మై పహలా పేరా पढ़ता हूं. देखिए, रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल, मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही हैं. తర్వాత మీకు ఈ కథ చెప్పబోయే ముందు మళ్ళీ మీకు ఇంకోసారి మళ్ళీ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఏంటంటే భారతదేశానికి ఇంకో పేరుంది. అదేంటంటే, జాగ్రత్తగా వినండి, భారతదేశానికి పండగల దేశము అని పేరుంది. ఏ దేశము? ఇక్కడ ఏది జరిగినా కూడా పండగల రూపంలో జరుపుకుంటారు. ప్రతిదీ అని ఒక పండగ. పండగ అంటే ఒక 10-15 మంది కలిసి ఆనందంగా సంతోషంగా జరుపుకునేటువంటి ఒక గొప్ప ఉత్సవము. ఎప్పుడెప్పుడు అడుగుతుంటారు, సార్ ఈరోజు ఇంటికి వెళ్తాం సార్, ఎందుకంటే ఈరోజు ఇంట్లో పండగ ఉంది సార్, ఆ పండగలో నేనే ఇంపార్టెంట్ సార్. ఇక్కడ పుట్టినరోజును కూడా చాలా గొప్పగా పండగలాగా జరుపుకుంటాము. ఏదైనా సరే పుట్టిన నుంచి పండగల్ని ప్రతిరోజు మనకి పండగే. భారతదేశంలో ప్రతిరోజు పండగే. అట్లా మనం పండగలు జరుపుకుంటాం. భారతదేశానికి మరో పేరు పండగల దేశం అనుకున్నాం. టైం లేదు కాబట్టి మీకు చాలా వరకు మీకు నేను కటింగ్ చేయాల్సి వస్తున్నది, చాలా తక్కువగా చెప్పాల్సి వస్తున్నది. ఇవన్నీ మీలో ఈ గుణాలన్నీ వికసించాలి, గొప్పవాళ్ళు కావాలంటే ఈ లెసన్ మీకు చాలా ఎక్కువసేపు చెప్పాల్సి వస్తుంది. సో భారతదేశాన్ని మనం పండగలు దేశం అనుకున్నాం. ప్రతిరోజు మనకి పండగే అని చెప్పి అనుకున్నాము. అలా కనుక చూసుకున్నట్లయితే మన భారతదేశంలో 3 మతాలు ఉన్నాయి. క్రైస్తవ మతము, హిందూ మతము, ముస్లిం మతం అని చెప్పని ఉన్నాయి. ఈ 3 మతాల్ని కలిపి చేసుకునేటువంటి దేశం ఒకే ఒక దేశము భారతదేశము. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎవరి పండగని వాళ్ళు జరుపుకోవడం కాకుండా పక్క వారి పండగను కూడా జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళ పండగను కూడా, వాళ్ళ పక్క పండగ కూడా మన పండగ అని చెప్పని జరుపుకుంటుంటాము. అట్లా ఇక్కడ ఈ ముస్లిం మతంలో ఉండేటువంటి గొప్ప పండగ ఈద్గాహ్. ఈద్గాహ్ కాదు, దాన్ని మనం ఈద్ ఉల్ ఫితర్ అని చెప్పని అంటాము. ఈద్ ఉల్ ఫితర్ ఇది రంజాన్ నెల తర్వాత వస్తుంది. రంజాన్ నెల అంటే ఈ ముస్లిం మతంలో 9వ నెల. 9వ నెల తర్వాత 9వ నెలలో ఉపవాసం ఉంటాము. 10వ నెలలో మొట్టమొదటి రోజుని ఈద్ ఉల్ ఫితర్ అని జరుపుకుంటాము. ఇది చాలా గొప్ప పవిత్రమైనటువంటి చాలా పెద్ద అతి పెద్ద పండగ. ముస్లిమాన్ మతంలో ఉండేటువంటి ఒకే ఒక పెద్ద పండగ. దీన్ని ఈద్గాహ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కలిసి జరుపుకుంటారు. ఇంకా కొంత ఈద్గాహ్లో కూడా జరుపుకుంటారు. ఇలా జరుపుకునేటువంటి గొప్ప పండగను గురించి కవి చాలా గొప్పగా చెప్తున్నాడు. ఏదైనా మనకి పండగ వచ్చినప్పుడు ఆ రోజు అంతా కొత్తగా కనపడుతుంది. పండగ మనకి అన్నప్పుడు మనకి ఆ రోజు ఏమవుతుంది, ప్రతిదీ కొత్తగానే కనపడుతుంది. లేవటం దగ్గర నుంచి పడుకునేందుకు మనకి అంతా కొత్తగానే కనపడుతుంది. అదే మొదటి పేరాలో చెప్తున్నాడు. రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్ రంజాన్. రంజాన్ అంటే మీకు చెప్పాను, మీకు షార్ట్ కట్ లో చెప్పాను టైం లేక. 9 నెలల్లో ముస్లిమాన్ మతంలో 9వ నెలలో జరుపుకునేటువంటి పండగ రంజాను. ఆ 30 రోజులు ఉపవాసం ఉంటాము. 31వ రోజు లేదా 1వ రోజు వచ్చేదాన్ని ఈద్ ఉల్ ఫితర్ అని అంటాము. ఆ రోజు ఈద్గాహ్ నుంచి వెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వచ్చి పండగ జరుపుకుంటాము. పండగ అంటే మీకు తెలుసు, కొత్త బట్టలు, రకరకాల కొత్త పిండి వంటలు, అందరినీ పిలుచుకొని సంతోషంగా షేర్ చేసుకునేటువంటి పండగని పండగ అని చెప్పని అంటాము.
దాన్ని 10 మంది కలిసి చేసుకునే దాన్ని పండగ అని చెప్పని అంటున్నాము. సో ఇక్కడ 30 రోజుల తర్వాత ఈద్ వచ్చింది. మీకు తెలుసు రంజాన్లో 30 రోజులు ఉపవాసం ఉంటాము. పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు, పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు, ఆరోగ్యస్తుల నుంచి అనారోగ్యం వరకు అందరూ జరుపుకునేటువంటి ఉపవాసము రంజాన్. అందరూ ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఆ రోజు అనారోగ్యంగా ఉన్నా సరే ఉపవాసము ఉంటారు. ఒకవేళ ఏదైనా జరిగితే అనారోగ్యంతో ఉన్నాం, ఉపవాసం ఉన్నాం, ఏదైనా జరిగింది అనుకోండి, చెడు జరిగింది అనుకోండి, గొప్పగా భావిస్తారు కానీ బాధపడరు. గొప్పగా భావిస్తారు కానీ బాధపడరు. సో అటువంటి గొప్ప ఉద్దేశంతో జరుపుకునేటువంటి పండగ ఈద్గాహ్. 30 రోజుల తర్వాత ఈద్ పండగ వచ్చింది. కితనా మనోహర్. అరే చూడండి, మనకి పండగ వచ్చిన రోజు, సెలవు వచ్చిన రోజు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. కొత్త బట్టలు, ఉదయాన్నే లేవటం, తెల్లారుజామున ప్రిపేర్ అవటం, బట్టలను సర్దుకోవటం కదా. టిఫిన్ కూడా చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి పరిగెత్తడం. అబ్బా, రోజంతా చాలా కొత్తగా ఉంటుంది కదా. అదే విధంగా ఇక్కడ కూడా వాతావరణం ఎలా ఉంటుంది పండగ. మరి పండగ అన్నప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం, ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి అంతా అందంగా కనపడుతుంటుంది. అదే విధంగా ఇక్కడ ఈద్, పాపం 30 రోజులు ఉపవాసం తర్వాత ఈద్ వస్తే వాళ్ళకి చాలా గొప్పగా కనపడుతున్నది. ఆ రోజు ఉదయం కితనా మనోహర్, చాలా అందంగా ఉంది. అబ్బా, ఈ రోజు 30 రోజులు ఉపవాసం ఉంటే నేను బయటికి వస్తున్నటువంటి రోజు, పండగ జరుపుకుంటున్నటువంటి రోజు. 30 రోజులు ఉపవాసం తర్వాత పండగే కదా మనకి, పండగ జరుపుకుంటున్నాం. కితనా సుహావన, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఈ ఉషోదయము. పేర వర్ణన గురించి తెలియజేశాడు. రేపు 2వ పేర చెప్పుకుందాము. ఓకే, జై హింద్, జై హిందీ.